హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బీరకాయ కర్రీ చేశాను. అబ్బా, బీరకాయ అనగానే సగానికి సగం మంది తినరు కదా. ఇలా కనుక చేస్తే బీరకాయ కర్రీ అందరూ తింటారండి. మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఒక చెంచా జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను అయితే వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా కర్రీ చేస్తే ఏం బాగుంటాయి చెప్పండి. తర్వాత ఒక చెంచా పసుపునైతే వేసుకోవాలి. చెక్కు తీసి కట్ చేసి పెట్టిన బీరకాయ ముక్కలను అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కనుక చేస్తే అందరూ తింటారండి. మీరు కూడా ట్రై చేయండి. అబ్బా, మీరేంటండి మాకు చెప్పేది అనుకుంటున్నారా? ఎవరి స్టైల్ వారిదండి. ఇలా చేస్తే బాగుంటుందని చెప్తున్నా. సరిపడా సాల్ట్ని వేసేసి ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టి ఇలా బీరకాయ ముక్కలను అయితే ఉడికించుకోవాలి. బీరకాయ ముక్కలు ఉడికాక సరిపడా కారం పొడిని వేసుకోవాలి. ధనియాల పౌడర్ లేకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ధనియాల పౌడర్ని, కొత్తిమీరని అయితే వేసాను లాస్ట్కి. అంతే అండి, ఇలా సింపుల్గా బీరకాయ కర్రీ అయితే రెడీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.